నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేచల్. తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ అంతర్జాతీయంగా ఉన్న మేజర్ అప్డేట్స్ అండ్ సినీ క్రీడా విశేషాలను ఈ రోజు మన డైలీ బులెటిన్లో చూద్దాం. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి పేరుతో ప్రభుత్వం చేపట్టిన పనులపై జాతీయ మానవ హక్కుల కమిషన్లో కేసు నమోదైంది. ఎలాంటి ముందస్తు సామాజిక పర్యావరణ అధ్యయనం లేకుండా లంగర్ హౌస్, నార్సింగి వంటి ప్రాంతాల్లో శతాబ్దాల నాటి చెట్లను నరికివేస్తున్నారని మానవ హక్కుల న్యాయవాది రామారావు ఫిర్యాదు చేశారు. తన పిటిషన్లో పర్యావరణ విధ్వంసాన్ని అడ్డుకోవాలని ఆయన కోరారు. సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలు మూతపడ్డాయి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ద్వారాలను మంగళవారం ఉదయం తాత్కాలికంగా మూసివేశారు. చంద్రగ్రహణం ముగిసిన అనంతరం సంప్రోక్షణ, శుద్ధి నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతించారు. రాష్ట్రంలో అక్రమ మైనింగ్ మాఫియా పెరిగిపోయిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ రాజేంద్రనగర్ ప్రాంతంలో ఎలాంటి అనుమతులు లేకుండా కొండలను పిండి చేస్తున్నారని మండిపడ్డారు. కనీసం ఎక్స్ప్లోజివ్ లైసెన్స్ కూడా లేదని హరీష్ రావు విమర్శించారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ శాఖను బలోపేతం చేస్తామని ప్రకటించారు. హనుమాన్ ఫౌండేషన్ ద్వారా అటవీ శాఖకు వాహనాలు, ప్రత్యేక అంబులెన్స్లను అందజేశారు. వన్యప్రాణుల అత్యవసర వైద్యం కోసం ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు మొదలయ్యాయి. కర్నూలులో దేశంలోని అత్యధికంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు అల్లూరి, ఏలూరు జిల్లాలో పొగమంచు కురుస్తుండడం విశేషం. తీవ్రమైన ఎండల కారణంగా మామిడి పిందెలు రాలిపోతాయని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేడు చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం సుమారు 10 గంటల పాటు మూతపడింది. భక్తుల రద్దీతో ఎప్పుడూ కళకళలాడే తిరుమల కొండ గ్రహణం కారణంగా భక్తులు లేక వెలవెలబోయింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు ప్రారంభమైన చంద్రగ్రహణం సాయంత్రం 6 గంటల 47 నిమిషాల వరకు కొనసాగింది. ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం గ్రహణం ప్రారంభానికి 6 గంటల ముందుగానే ఆలయ ద్వారాలను మూసివేయడం ఆనవాయితీ. ఈ సుదీర్ఘ విరామం కారణంగా తిరుమల మాడవీధులు, క్యూ లైన్లలో భక్తులు లేక విలవిలబోయాయి. నిత్యం గోవిందనామ స్మరణతో మారుమోగే తిరుమల గిరులు నిశ్శబ్దంతో ఒక్కసారిగా మూగబోయాయి. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా విశేష పూజలు, ప్రత్యేక శాంతి అభిషేకాలు కొనసాగాయి. సాధారణంగా గ్రహణ సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన ఆలయాలను మూసివేయడం ఆనవాయితీ. అయితే రాహు, కేతు క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర ఆలయం మాత్రం గ్రహణ కాలంలోనూ తెరిచే ఉండడం ఇక్కడి ప్రత్యేకత. శ్రీకాళహస్తిలో గ్రహణ సమయాన్ని అశుభంగా భావించారు. ఇక గ్రహణ కాలంలోనే స్వామి, అమ్మవార్లకు అత్యంత భక్తి శ్రద్ధలతో గ్రహణకాల శాంతి అభిషేకాలను నిర్వహించడం ఇక్కడి విశిష్టత. గ్రహణ ప్రభావం దోషపూరితం కాకుండా లోక కళ్యాణం కోసం ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లుగా ఆలయ అధికారులు వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధ, గురువారాల్లో పలు వివాహ వేడుకలకు హాజరు కానున్నారు. ఇక ఇందులో భాగంగా బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకులో ఆయన పర్యటించనున్నారు. అరకు ఎమ్మెల్యే రేగ మత్స్యలింగం కుమారుడి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణులు అక్కడ భారీ ఏర్పాట్లు చేశాయి. ఈ పర్యటనలో భాగంగా ఆయన స్థానిక నేతలతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమీనీ మరణించడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. దీనిపై భారత ప్రభుత్వం మౌనంగా ఉండడంపై సోనియా గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలీ ఖమీనీ హత్యపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న మౌనాన్ని సోనియా గాంధీ తీవ్రంగా తప్పుపట్టారు. ప్రపంచ దేశాలు ఇరాన్కు అండగా నిలుస్తోంటే భారతదేశం తన నైతిక బలాన్ని కోల్పోవడం ఆందోళనకరమని సోనియా ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లోని వివాదాస్పద డ్యూరాన్ లైన్ వద్ద ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. సరిహద్దు వెంబడి పాక్ సైన్యం నిర్మిస్తోన్న ఫెన్సింగ్ ను వ్యతిరేకిస్తూ తాలిబాన్ ఫైటర్లు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. అమెరికన్ మేడ్ రైఫిళ్లు, రాకెట్ లాంచర్లతో చేసిన ఈ ఆకస్మిక దాడిలో పాక్ సైనిక అవుట్ పోస్టులు, బంకర్లు ధ్వంసమయ్యాయి. ఈ భీకర పోరులో పలువురు పాక్ సైనికులు హతమవ్వగా మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. సరిహద్దు కంచె విషయంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న పాత వివాదమే తాజా హింసకు దారితీస్తుంది. అత్యాధునిక ఆయుధాలతో తాలిబాన్లు జరిపిన ఈ దాడి ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల వల్ల దుబాయ్ ఎయిర్పోర్ట్లో చిక్కుకుపోయిన బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు ఎట్టకేలకు భారత్ చేరుకున్నారు. భారత ప్రభుత్వం ఎంబసీ చొరవతో ఆమె సురక్షితంగా స్వదేశానికి వచ్చారు. తన క్షేమం కోసం కృషి చేసిన అధికారులకు సింధు కృతజ్ఞతలు తెలిపారు. టాలీవుడ్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన వివాహానంతరం నాగర్ కర్నూల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాజాగా తన సంగీత వేడుక ఫోటోలను విజయ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. మేము తెల్లవారుజామున 4 గంటల వరకు ఆ డ్రెస్లోని ఎంజాయ్ చేశామని విజయ్ దేవరకొండ తన పోస్ట్లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సంగీత ఫోటోలు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. మార్చి 4న హైదరాబాద్లో సినీ రాజకీయ ప్రముఖుల కోసం భారీ రిసెప్షన్ నిర్వహించనున్నారు. T20 ప్రపంచ కప్లో భాగంగా ఆదివారం వెస్టిండీస్తో జరిగిన కీలక మ్యాచ్లో భారత్ విజయం సాధించి సెమీస్కు చేరింది. అయితే చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో 97 పరుగులతో రాణించిన సంజు శాంసన్ను అంత ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ క్రమంలో క్రికెట్ అంటే టీమ్ గేమ్, ఒక్కరిది కాదని భారత కోచ్ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విజయంపై తనదైన శైలిలో స్పందించిన గంభీర్ జట్టు స్ఫూర్తిని చాటి చెప్పారు. క్రికెట్ అనేది 11 మంది కలిసి ఆడే ఆట అని, ఇందులో ప్రతి చిన్న సహకారం కూడా విలువైనదేనని ఆయన చెప్పుకొచ్చారు.